తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా త్రిపుల్ ప్రాజెక్టు చేపడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ కూడా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి అక్కడున్న భూ నిర్వాసితులు చెప్పడం జరుగుతుంది. సో మాట్లాడదాం, పెద్ద ఎత్తున ఇక్కడ హెచ్ఎండి ఆఫీస్ కి వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. సో మాట్లాడదాం. అన్న, ఏంది అసలు త్రిపుల్ ప్రాజెక్టు మీరు భూములు ఇవ్వదలుచుకున్నారా? ఇవ్వము. ఇప్పుడు మేము పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న రైతులం. మా భూమి తీసుకుంటే మాకు బతుకు తెరువు లేదు, అందుకనే మేము భూములు ఇవ్వం. ఆ రోడ్డు మాకు అవసరం లేదు. రైతులకు అవసరం లేని భూమిని మా రైతుల భూముల నుంచి తీసుకుపోవటం వల్ల మేము నష్టం తప్ప లాభం లేదు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 3 రెట్లు ఇస్తుంది. మా దగ్గర రిజిస్ట్రేషన్ వాల్యూ 5 లక్షలు ఉంది, ఆయన 15 లక్షలు ఇస్తాడు. కానీ మా భూములు 1 కోటి నుంచి 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల ధర పలుకుతుంది అక్కడ మార్కెట్ రేటు. మరి ఆయన 10 ఎకరాలు తీసుకుంటే ఆయన ఇచ్చేతోనే 1 ఎకరం కూడా రాదు. అందుకనే మేము భూములు ఇవ్వము, రోడ్డు మాకు అవసరం లేదు. అంటే మీరు ఇప్పుడు రోడ్లు ఇవ్వని అంటున్నారు కదా, అక్కడ ఒకవేళ త్రిపుల్ ప్రాజెక్టు చేపడితే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న భూములకైనా సరే అక్కడ వాల్యూ పెరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది కదా. అదంతా ఉత్తదే. ఒకవేళ పెరిగినా ఉన్న రైతులకు పెరుగుతుంది, పోయిన రైతులకు అయితే రాదు కదా. దానివల్ల నష్టపోయిన రైతుకి ఏం లాభం? ఉన్న రైతుకి ఎంతో అంతో పెరుగుద్దా పెరగదా, అది భవిష్యత్తు ఎట్లుంటుందో మనం ఎవరైనా చెప్పలేం. ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే ఎక్కడ పెద్దగా పెరిగింది అయితే ఏం లేదు. అందుకనే పెరుగుతుంది అనేది ఒకటి భ్రమలు కల్పించడానికే తప్ప అది వాస్తవం కాదు. పెరిగినా పోయిన రైతులకు లాభం అయితే లేదు. అందుకనే పోయే రైతుల్ని ఆదుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీకు రోడ్డే కావాలనుకుంటే మాకు అంత భూమి అవతల కొని, మాది ఎంత భూమి అయితే తీసుకుంటున్నావు అంత భూమి అవతల కొని, లేదంటే మేము భూములు ఇవ్వం. సో అంటే ఇప్పుడు హెచ్ఎండి ఆఫీస్కి వచ్చారు కదా, ధర్నా చేస్తున్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? మేము భూములు ఇవ్వమనే చెప్తున్నాం. మేము భూములు ఇవ్వము, ఆ రోడ్డు మాకు అక్కర్లేదు. అసలు ఆ రోడ్డు మా దగ్గర రావాల్సిన రోడ్డు కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, త్రిపుల్ ప్రతిపాదించినప్పుడు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో త్రిపుల్ వస్తుందని చెప్పిండ్రు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి 28 కిలోమీటర్లకే కుదించారు. మిగతా అంతటినే 40 కిలోమీటర్లు చేసి మా దగ్గరకు వచ్చేసరికి 28 కిలోమీటర్లకే కుదించారు. కారణం ఏంటి అంటే చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి దివీస్ కంపెనీని రోడ్డు అవతలు ఉంటే ఆయనకు ట్యాక్సీలు అవన్నీ తగ్గుతాయి. త్రిపుల్ లోపలికి వస్తే ఆయన ట్యాక్సీలు పెరుగుతాయని ఆయనను కాపాడటం కోసం మా భూములు గుంజుకొని ఆయనను బయటకు వేస్తున్నారు. అసలైతే ఆయన లోపల ఉంటాడు, ఆయన కిందికెళ్ళి ఇంకా 10 కిలోమీటర్ల కింది నుంచి పోవాలి ఈ రోడ్డు. అందుకే ఆయన కోసం ఈ మమ్మల్ని రైతులందరినీ బలి చేస్తున్నారు. అందుకనే మేము దానికి అంగీకరించే ముచ్చట్లేదు, మేము భూములు ఇవ్వం. ఏం హెచ్చరిస్తున్నారు ప్రభుత్వానికి అంటే ఈ ధర్నా ద్వారా? ఒకవేళ మా భూములు తీసుకోవాలనుకుంటే మేము మా భూములలో పడుకుంటాం, మమ్మల్ని చంపేసి తీసుకోండి, అంతకు తప్పించి ఇంకో మార్గం లేదు. మా ఊర్లో కదా 20 మంది, మనిషికి 5 ఎకరాలు ఉంది. ప్రతి మనిషికి 2 ఎకరాలు పోతుంది. మాకున్నది 5 ఎకరాలు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. అది కూడా సంటలకే అవుతుంది. అటు కొంచెం ఇటు కొంచెం, దాన్ని ఏం చేసుకోకపోతే భూమి అవుతుంది. అంటే ప్రభుత్వం దానికి అనుకున్నంత రేట్ ఇస్తలేదా? మరి ఏం చెప్పలే, ఇస్తారు ఏం చెప్పలే. ఇంకా ప్రస్తుతం పోతుంది, ప్రస్తుతం అయితే పోతుందని అలర్ట్మెంట్ ఇచ్చారు. ఇంత ముందుకు ఏంటంటే మాకు అంబర్పేట అడిగినాడు, దాని నుంచి 45 కిలోమీటర్ 50 కిలోమీటర్ అని చెప్పారు. ఆ లెక్క చూసుకుంటే మాది 20-30 కిలోమీటర్ కూడా వస్తలేదు. మా ఊరికైతే 25 కిలోమీటర్ లోపల వస్తుంది మాకు. ఎందుకంటే మా ఊరు అవతల ఒక కంపెనీ ఉంది, టీవీస్ కంపెనీ. ఆ కంపెనీ 50 కిలోమీటర్ అంటే ఆ కంపెనీ బయట ఉండాలి. దానికోసమే కంపెనీ ముందుకు ఇచ్చాడు. ఆ కంపెనీ బయట ఉందని ఇప్పుడు మా భూములు లోపడుకున్నాయి. దానివల్ల త్రిపుల్ ప్రాజెక్టు ద్వారా మీ భూములను కోల్పోతే మీకు జీవనాధారం ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు, ఇంకేముంటది. ఇంకా 2 ఎకరాలే మాకుండేది. మాకున్నేటి వాటివి మాకు ఒకప్పుడు నారాయణ రెడ్డి దేవిరెడ్డి కూడా అని 100 ఎకరాలు దానం చేసినప్పుడు మాకు భూములు లేకుండే. దానం చేస్తే ఆ భూములు మేము ఇప్పుడు 52 సంవత్సరాలు ఆ భూమి ఇచ్చి అవి ఇప్పుడు లైన్ పోతుంది, సెంటర్కి వెళ్ళిపోతున్నాయి. అవి 20 మంది పోతున్నాయి, 22 40 ఎకరాలు పోతుంది. మాది దానం ఇచ్చిన భూమి భూదానంలో ఉండే అది పోతుంది. మేము ఇప్పుడు ఏం చేయాలి అని, మీ ఎట్లా బతకాలి ఏం కదా అని ఇప్పుడు ఆలోచన. మంచి భూములు అవి మేము మంచిగా చేసుకొని బతుకుతున్నాం. అవి రేగడి భూములు, నల్ల భూములు, పచ్చబడిన నేలలు మేము మంచిగా ఇప్పుడు చెట్లు గుట్టలు ఉండి అలా అన్ని బోర్లు ఉండే మేము మంచిగా సాగు చేసుకున్నాం అన్నట్టు. ఆ భూమి మంచిగా లేవల్ చేసుకున్నాం, మంచి భూమి చేసినాం. ఇట్లా చూస్తే అంతా ఏం కనపడదు, అట్లా భూమి తప్పించి చేను తప్పించి అసోడు భూమి మీ గవర్నమెంట్ ఏం కట్టిస్తుందో. మాకు చౌటుపల్లి ఏరియాలో ఏం రేట్ ఉన్నదో ఆ రేట్ అయితేనే మేము అక్కడ ఇస్తాం, లేకపోతే అట్లా. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి అదే చెప్తున్నాము, జబర్దస్తి చేసుకుంటేనేమో భూమి అక్కడ ఏ రేటు ఉందో ఆ రేటే కట్టియాలి, చౌటుపల్లి రేటే కట్టియాలి.
మాకు తక్కువ కట్టిస్తే మేము భూమి ఇవ్వం. చౌటుపల్లి రేటు కట్టియాలి మాకు. మాకు తక్కువ రేటు కట్టిస్తే మేము ఇవ్వం, భూమి ఇవ్వం. బాబు నీదెన్ని ఎకరాలు పోతుంది? అంతా ఒకటే. మా ఒకటే ఊరు 20 మంది, మాది 20 మంది మీద పోతుంది. అట్లా ఒకళ్ళు పోయేది. మాది దేవుడి బంగ్లా చిన్న గ్రామం, అది 20 మంది ఇప్పుడు తూర్పుంట భూములు 20 మంది పోతున్నాయి, మనిషికి 2 ఎకరాల చొప్పున. అట్లా అంటే అక్కడ ప్రాజెక్టు చేపడితే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అంటుంది కదా ప్రభుత్వం. ఏ ఉన్నోళ్ళకి జరుగుతుంది, లేని ఏం జరుగుతుంది? మాకున్న 20 మందికి ఉన్నది మంచిగా 5 ఎకరాల భూమి మాకున్నది. 2 ఎకరాల 3 ఎకరాలు మేము 3 అన్నదమ్ములం. ఏం మంచుకోవాలి? ఎకరం రాదా ఆడ? ప్రాజెక్ట్ అవుతుందేమని మాకు భూములకు నీళ్లు వస్తాయేమో మేము సంతోషం ఉన్నాము అప్పుడు. ఇప్పుడు ఆ శివానగూడెం ప్రాజెక్ట్ నీళ్లు ఓనికి ఇస్తాడు ఇక భూములు పోయినాక. ఇప్పుడు అడ్డం రైలు కట్ వచ్చే మళ్ళీ ఆయన నీళ్ళు ఎడంగిస్తాడు, ఇక ఎడంగిస్తాడు. లక్షల కోట్లు పెట్టి చేసినాక అది ఇప్పుడు మా కోల్పోతున్నాం. ఆ భూములు వాడతాట్లేవు మావి. అన్న ఏంది అసలు ప్రభుత్వానికి మీరు భూములు ఇవ్వదలుచుకోలేదా? మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ త్రిపులాకు భూములు ఇవ్వదలుచుకోలేదు. మేము గత 3 సంవత్సరాల నుండి ఉత్తర భాగం అలైన్మెంట్ మొదటగా మ్యాప్ ఇచ్చిన నుండి కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి డిస్టిక్ లో వాస్తవానికి ఆ రాగిరి వాళ్ళు కానీ, చౌటుప్పల్ కానీ, సంగారెడ్డి కానీ, ప్రజ్ఞాపూర్ కానీ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఢిల్లీకి కూడా 2 సార్లు వెళ్ళడం జరిగింది. మేము దయచేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ యొక్క హెచ్ఎండిఏ పరిధి నుండి లోపలి నుండి పోతే ఈ యొక్క అలైన్మెంట్ అన్ని మున్సిపాలిటీల నుంచి, మున్సిపాలిటీలో మధ్య భాగం నుంచి విడగొట్టుకుంటా ఈ యొక్క రోడ్డు మ్యాప్ తయారు చేశారు. ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్ల దూరం నుండి ఈ యొక్క త్రిపులార్ రోడ్ అలైన్మెంట్ చేయాలనేసి చెప్పి 25 కిలోమీటర్లకు కుదించడం జరిగింది. ఈ యొక్క విలువైన భూములు పోవడం వల్ల రైతులు అనేక విధంగా నష్టపోతున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములని లక్షలలో 2 కోట్ల రూపాయల పోయే భూమికి నువ్వు 22 లక్షల రూపాయలు ఇస్తే ఏ విధంగా రైతుకు న్యాయం చేసినట్టు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం? వాస్తవమే ఈ యొక్క తెలంగాణ అనేది డెవలప్ అవుతుంది, రోడ్లు వేస్తే. మరి భూమి పోయిన రైతు ఏం చేయాలి? ఎక్కడ అడక తినాల్సి వస్తుంది. కాబట్టి భూమి పోయినోనికి బహిరంగ మార్కెట్ లో 2 కోట్లు ఉంటే 6 కోట్లు ఇవ్వండి. ఎక్కడ ఏ విలేజ్ లో ఎంత బహిరంగ ప్రైవేట్ బహిరంగ మార్కెట్ ఏ రేట్ అయితే ఉంటుందో దానికి 3 రేట్లు ఇవ్వండి. లేని ఏటలా ఈ యొక్క అలైన్మెంట్ ని క్యాన్సల్ చేసుకోండి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, దేశంలో ఎక్కడా లేని త్రిపులార్ రోడ్డుని ఈ యొక్క మా హైదరాబాద్ కు తీసుకొచ్చి, మా తెలంగాణకు తీసుకొచ్చే ఇంతమంది రైతుల గోస ఎందుకు మీకు? వాస్తవానికి గత ప్రభుత్వం ఈ అలైన్మెంట్ చేస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ఇప్పుడున్న మినిస్టర్, రోడ్ల శాఖ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, అప్పుడు ఎంపీ మా భువనగిరికి, ఇప్పుడున్న భువనగిరి ఎమ్మెల్యే గారు కానీ, ఇప్పుడున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ కానీ, ఆ రోజు మొన్న ఎంపీ ఎలక్షన్లలో ప్రియాంక గాంధీ గారు కానీ ప్రచారానికి వచ్చే ఈ యొక్క అలైన్మెంట్ ని ఓఆర్ఆర్ నుండి 40 నుంచి 60 కిలోమీటర్లు తీసుకుపోతాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న సీఎం గానీ వీళ్ళందరూ ఆలోచించి ఈ యొక్క రైతుల డిమాండ్ ని ఆయన చేసిపోయిండు, ఆ ప్రభుత్వం చేసిపోయింది, మేము చేయలేదు కాదు. వాళ్ళు చేస్తేనే మీరు ఈ మాట మాట్లాడారు. ప్రభుత్వం మారితే మేము ఈ యొక్క అలైన్మెంట్ ను మారుస్తాము, రైతులకు కావాల్సినటువంటి ఈ డిమాండ్ నష్టపరిహారం ఇస్తామన్నారు. మీరు వచ్చారు కాబట్టి ఈ యొక్క నష్టపరిహారాన్ని డిసైడ్ చేసేదే రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వము మీరు ఎంత డిసైడ్ చేసినా సగము కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి మీరు రైతులకు న్యాయమైన అమౌంట్ నష్టపరిహారం ఇస్తే మీ ఇంట్లోకి వెళ్ళేమని ఇస్తుర్రా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానానే తప్ప మాకు ఇచ్చేది ఎవరికైనా రైతులకు, ఈ భూమిలో కోల్పోతున్నటువంటి రైతులకు. కానీ మీ యొక్క ఇండ్లకి వెళ్ళి ఇస్తలేరు. కాబట్టి తప్పకుండా నష్టపరిహారాన్ని బహిరంగ మార్కెట్ లో ఎంత అవుతుందో దానికి 3 రెట్లైనా ఇవ్వాలి. లేని ఎడల ఈ యొక్క హెచ్ఎండిఏ పరిధి నుంచి అవతల వైపు దీనికి మార్చాలనేసి, ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు మార్చాలనేసి డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఎక్కడ దేశంలో ఎక్కడ లేని ఈ యొక్క త్రిపులార్ రోడ్డు మాకొద్దు, హైదరాబాద్ కూడా వద్దు అనేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబు, ఈ త్రిపులార్ భూములకు సంబంధించి భూ నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తోందన్న, మీరు ఎందుకు ఆందోళన చేపడుతున్నారు? ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎంత అన్నా? మీరే క్వశ్చన్ అండి. ప్రభుత్వంకి ఇచ్చే నష్టపరిహారం ఎంత? గవర్నమెంట్ భూముల కోనో 100 కోట్లకు టెండర్లు వేస్తారు. ఇదే హెచ్ఎండిఏ కోకాపేటలో టెండర్లు వేసి 100 కోట్లకు ఎకరాలకు అమ్ముకుంటుంది. ఈ హెచ్ఎండిఏ
మా రైతులకు వచ్చే వరకు ఇచ్చే భూమి మాత్రం 2 లక్షలు 3 లక్షలకు ఎకరం భూమి ఇస్తా అంటున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ లో ఏ ఒక్క రాజకీయ నాయకుని భూమి పోయి ఉన్నా గానీ మాకు అంత నష్టం కాదు. అయినా కానీ మేము రైతులము చేసుకొని బతికేటోళ్ళం, అంటే వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు మాయి. కానీ మేము ఎలాంటి కమిషన్ల కోసము రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసేటోళ్ళము, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటోళ్ళము కాము. కాబట్టి మాకు భూమి పెట్టాలన్నా ఆ వ్యవసాయ భూమే. మేము దేశానికి అన్నం పెట్టే రైతులమే తప్ప కమిషన్లు తీసుకునే నాయకులం కాము మేము. అందుకనే మేము భూమిని నమ్ముకొని బతికేటోళ్ళం. ఎట్టు పరిస్థితుల్లో రోడ్ల కోసము, కాంప్లెక్స్ల కోసము, రియల్ ఎస్టేట్ కోసమో మేము భూములు చేయలేము. అందుకనే RRR మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. మేము అభివృద్ధికి అడ్డుకోవడం అంటలేము. రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ మేము అడ్డు కాదు. గతంలో అనేక పర్యాలు మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మేము భూములు ఇచ్చినాం. నేషనల్ హైవే కోసం ఇచ్చినాం, కాలువ కోసం ఇచ్చినాం, హైటెన్షన్ వైల కోసం ఇచ్చినాం, వైటీడే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కోసం కూడా మా భూములు ఇచ్చినాం. మేము గ్యాస్ లైన్ కోసం అంటే మేము భూమి ఇచ్చినాము, చౌటుప్పల్లో భూమి ఇచ్చినాము, రాయగిరిలో నేషనల్ హైవే కోసం భూమి ఇచ్చినాము. ప్రతి ఒక్క దగ్గర గజ్వేల్లో కూడా కొండపోచమ్మ భూమి పోతుంటే కూడా అక్కడ రైతులు భూములు ఇచ్చినారు. అన్ని పర్యాలు తీసుకొని మళ్ళీ అదే ప్రాంతాల గుండా, అదే గజ్వేల్ నుంచి, అదే భువనగిరి నుంచి, అదే చౌటుప్పల్ నుంచి, అదే ప్రాంతాల గుండా మళ్ళీ RRR రావడం, అనేక పర్యాలు రైతులు భూములు కోల్పోవద్దని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మేము ఎట్టు పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా సరే కానీ RRR రోడ్డుకు భూమి ఇయ్యము. గత 3 సంవత్సరాల నుంచి భువనగిరి మండలం రైతులం కానీ, రాయగిరిలో కానీ అన్ని ప్రాంతాల పొలము 3 సంవత్సరాల నుంచి నిరసన తెలుపుతున్నాము, ధర్నాలు చేసినాము, కలెక్టర్లను కలిసినాము, ఆర్డీఓలను, ఎంఆర్ఓలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను. మేము తొక్కని గడుపంటూ ఏది లేదు. 3 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆఖరికి ఢిల్లీ కూడా పోయినాం, న్యాయస్థానం హైకోర్టు కూడా పోయినాం. మేము ఎక్కడ రైతులకు న్యాయం చేసే నాయకుడు అంటే ఒకటి ముందుకు లేడు. ప్రజాపాలన అని పేరు చెప్పుకొని భువనగిరి నియోజకవర్గంలో RRR మేము గెలిస్తే RRR రోడ్ అలైన్మెంట్ మారుస్తా అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అనిల్ కుమార్ గాని, ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి ఉన్న కోమరెడ్డి వెంకరెడ్డి, ప్రియాంక గాంధీతో చెప్పించినారు. ఇందిరాగాంధీ ప్రజలకు, పేదవాళ్ళకు భూములు వంచింది ఇందిరాగాంధీ. కానీ ఈ ప్రభుత్వం ఇందిరాగాంధీ పాలన అని చెప్పుకొని పేదల దగ్గర రైతుల భూమి గుంజుకొని, వ్యవసాయ భూములు గుంజుకొని, రియల్ ఎస్టేట్ల కోసం, కమిషన్ల కోసం రైతుల దగ్గర భూములు గుంజుకుంటుంది. ఇది ప్రజా పాలన కాదు, రైతులకు అన్యాయం చేసే పాలన దగ్గర మారిపోయింది. ఇందిరమ్మ పేరును ఖరాబ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం. భువనగిరి నియోజకవర్గంలో రైతుల పేరు మీద భువనగిరిలో 40 ఏళ్ల చరిత్ర. భువనగిరిలో ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి. 40 ఏళ్ల నుంచి RRR రైతుల పుణ్యాన, RRR రైతుల మద్దతుతోనే మేము గెలిచింది. RRR రైతుల మద్దతుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గెలిచింది. ఇప్పుడు గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఆఖరికి ప్రియాంక గాంధీ గారు కూడా చెప్పినా గానీ ఇంతవరకు అక్కడ అలైన్మెంట్ చేంజ్ చేస్తారని. ఇప్పుడు ఈ భూములు ఒకవేళ మీరు ప్రభుత్వానికి ఇస్తే, ఆ ప్రాజెక్టుకు సంబంధించి భూములు ఇస్తే మీ జీవనాధారం ఎలా ఉంటది? అసలు ఏముండదు. యాదగిరిగుట్ట మాకు దగ్గరలో కట్టినాడు కేసీఆర్. ఆయన దగ్గర మెట్ల మీద చిప్పలు పట్టుకొని అడుకోని తినాలి. మేము డైరెక్ట్ చెప్తున్నాము, మా భూములు గుంజుకొని తింటే వచ్చి హైదరాబాద్ అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ గార్డ్ అని వేయాలి మేము, లేకపోతే యాదగిరిగుట్ట దగ్గర ఉన్న మెట్ల మీద కొడుకొని అడుకొని తినాలని చెప్పాలి. ఎక్కడ చూపించమనాలి మా ఎమ్మెల్యే గాని, మా ఎంపీ గాని అందరు చెప్పాలి. ఇదే ఎంపీ కోమరెడ్డి వెంకరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరే ఈ RRR అంతా తప్పు, ఈ RRR అంతా అన్యాయము, వాళ్ళ కమిషన్ల కోసం చేసుకున్నది, ఎవడు వచ్చినా కానీ తరిమి కొట్టుర్రా, నేను మీ ఎంకబారు ఉన్నా అని చెప్పినాడు మా రాగిరిలో. ఇప్పుడు అదే ప్రభుత్వం చెప్తున్నది కదా, అంటే చుట్టుపక్కల అభివృద్ధి చేపట్టచ్చు, ఈ ఒకవేళ ఈ ప్రాజెక్టు చేపడితే పక్క ప్రాంతాలన్నిటికీ న్యాయం జరుగుతుందని చెప్తున్నారు కదా. ఎవరు ఈ ప్రభుత్వం చెప్తున్నారు? అదే కోమరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్ అయినా కూడా కలెక్టరేట్ లోకి వచ్చి మున్సిపల్ మధ్యలో నుంచి పోవద్దని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు ఒక విధంగా ఉంటున్నాయి, చేసే చేష్టలు ఒక విధంగా ఉంటున్నాయి. ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్ 45 కిలోమీటర్ తర్వాతనే RRR రావాలని కోమరెడ్డి వెంకరెడ్డి జిల్లా కలెక్టర్లకు చెప్పిండు, అందరి సమక్షంలో చెప్పిండు. ఓఆర్ఆర్ తర్వాత 40-45 కిలోమీటర్ల దూరంలో ఉండాలని. కేంద్ర మినిస్టర్, బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్లు పోవాలని మాకు లెటర్ పూర్వకంగా రాసి నితిన్ గడ్కరీకి లెటర్ రాసినారు. కానీ అలైన్మెంట్ చేసేది మాత్రం 29-30 కిలోమీటర్ల లోపే చేస్తున్నారు. అది మున్సిపాలిటీ మధ్యలో నుంచి చేస్తున్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా, మీడియా దయచేసి మీరు అందరూ ఈ RRR లో ఉన్న తప్పులను అన్ని మీరు వెలికి తీయండి. ఏ ఒక్క రాజకీయ నాయకుని భూమి, ఒక గుంట భూమి పోవట్లేదు దీంట్లో. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రింగులో ఏ ఒక్క రాజకీయ నాయకుని భూమి కూడా టచ్ కావట్లేదా? మీరు చెప్పండి, మీ భూమి పోతుందా? ఎందులో? మా తొక్కాపుర గ్రామంలో మా భూమి కూడా పోతుంది. అయితే ఈ రోడ్డుకు మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకని వ్యతిరేకిస్తున్నాం అంటే, ఈ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అసలు నామ్స్ ప్రకారంగా 40 ఓఆర్ఆర్కి వెళ్ళి 40 కిలోమీటర్ల దూరంకి వెళ్ళిపోవాల్సిన రోడ్డు ఇది. నేషనల్ హైవే వాళ్ళు సర్వే చేసినప్పుడు ఆ రకంగా సర్వే చేసారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్ల ద్వారా మళ్ళా మున్సిపల్ మధ్యలోకి వెళ్ళి ఈ భూమిని తీసుకోవడం జరుగుతుంది. మాకు అనేక రకాలుగా నష్టం అవుతుంది. 7-8 కోట్ల భూమిని వాళ్ళు ఇచ్చే 15 లక్షలకు మేము కోల్పోయి మేము ఏం చేసి బతాం?
మాకున్న ఎకరం 2 ఎకరాలు భూమి కోల్పోయినాక ఆయన ఇచ్చే 10-20 లక్షలు తీసుకోపోతే 4 రోజుల ఖర్చు అయితే ఆడికెళ్ళి మేము అడక తినాలి. అందుకని మేము వ్యతిరేకిస్తున్నాం రైతాంగం మొత్తం. భూసేకరణ చేస్తే అక్కడ ఉన్న భూ నిర్వాసితులకు ఎటువంటి నష్టం వాటిలే ప్రయత్నం జరుగుతుంది అసలు? భూసేకరణ చేసి అక్కడ ఉన్న రైతులకు 1 ఎకరం ఉన్నది జీవనాధారము, అతనికి అదే 1 ఎకరము. దానికి సంబంధించినంత వరకు ఒకవేళ తీసుకుని భూసేకరణ తీసుకున్నట్టయితే దానికి సంబంధించి బహిరంగ మార్కెట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారం కట్టేయాలి. లేదనుకుంటే భూమికి బదులుగా భూమి ఇవ్వాలి, సాగు భూమి ఇవ్వాలి. లేదనుకుంటే ఇంతకు ముందు ఏదైతే సర్వే చేసి ఉన్నదో అక్కడ నుంచే తీసుకుపోవాలి. దీన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీని వెనుకల అసలు ఎవరి హస్తం ఉంది? ముందు ఒకటి సర్వే చేసిర్రు, దాన్ని మార్చి మళ్ళీ మా భూములలో తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? ఒకవేళ చేసినా తీసుకున్నా కూడా ఒక బహిరంగ మార్కెట్ ఏదైతే వాల్యూ ఉందో దాని ప్రకారం కట్టేయాలి. లేదంటే కొత్తగా మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే అలాట్ చేసి దానికి కావాల్సిన హక్కులు కల్పించి వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతికేటట్టుగా ఇవ్వాలి. నమస్కారం అండి, నా పేరు అనిల్ కుమార్. మేము రాయగిరి నుంచి వచ్చినాము. ఈరోజు హెచ్ఎండిఏ కమిషనర్ గారు అంటే 15 రోజుల్లో మాకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపగలరని చెప్పేసి నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానికోసం ఈ రైతులందరూ ఇక్కడ ఏకగ్రీవంగా ఇక్కడికి అందరూ కలిసి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మేము ఇప్పటికీ గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్కి వ్యతిరేకంగా ఉత్తర భాగం అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నాము. అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఉత్తర భాగం అలైన్మెంట్ పక్కన పెట్టి దక్షిణ భాగాన్ని పెంచారు. అంటే ఇప్పుడు 30 కిలోమీటర్ల లోపు ఏదైతే ఉత్తర భాగం ఉందో దాన్ని మేము పెంచి 40-50 కిలోమీటర్లు చేస్తే హైదరాబాద్ విస్తరించడానికి కూడా అవకాశం ఉంటుందనేది మా ఆలోచన. అంతేకాకుండా ఇక్కడ ఉత్తర భాగంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఉత్తర భాగం అలైన్మెంట్ కి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రోడ్ ఆల్రెడీ మనకు ఉన్నది. ఇదేంటంటే మనకి గజ్వెల్ నుంచి జయదేపూర్ భువనగిరి, ఒలిగొండ, చిట్యాల, రామన్నపేట అక్కడ వరకు ఈ రోడ్ ఆల్రెడీ పింక్ రోడ్ ఉన్నదండి. దీని పక్కనే 2 నుంచి 3 కిలోమీటర్ల దూరము లేకపోతే మాక్సిమం 5 కిలోమీటర్ల లోపలే ఇంకో కొత్త రోడ్ వేసి అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే ఈ రైతులను కూడా తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఇంటర్చేంజ్లు 280 నుంచి 300 ఎకరాలు తీసుకుంటే అక్కడ రైతులు ఇవన్నీ ఈ ఇంటర్చేంజ్లు అన్ని కూడా మున్సిపాలిటీ మధ్యలో నుంచి వస్తున్నాయి. ఈ మున్సిపాలిటీల మధ్యలో అంటే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంటే మున్సిపాలిటీ కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్తే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి నుంచి మా డిమాండ్ అదే. మా డిమాండ్కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే మల్లి కుమారెడ్డి కానీ తర్వాత బట్టి విక్రమార్క కూడా పాదయాత్రలో గారు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఈ అలైన్మెంట్ అనేది కరెక్ట్ కాదు, దీన్ని పూర్తి స్థాయిలో మేము ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే మేము మారుస్తామని చెప్పారు. దాని ప్రకారమే మేము బీజేపీ నాయకులను కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా గడ్కరీ దగ్గరికి 2 నుంచి 3 సార్లు ఢిల్లీ కూడా మేము వెళ్ళినాము. మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేసేది ఒక్కటే, ఇంత దగ్గర నుంచి అంటే ఆల్రెడీ ఉన్న రోడ్డు పక్కనే ఇంకో రోడ్డు వేయకండి. దయచేసి మీరు ఒక 40 కిలోమీటర్ల దూరం వేస్తే అక్కడ గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికే మా దగ్గర ఉన్న ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పటికీ 3 నుంచి 4 సార్లు మా భూములని వివిధ ప్రాజెక్టులకి అభివృద్ధి పనులకు ఇచ్చినాము. రాయగిరి గ్రామంలో హైటెన్షన్ వైర్లు మా ఊరు నుంచి వెళ్ళినాయి, కాళేశ్వరపేట కాలువల మా నుంచి వెళ్ళినాయి. అలాగే మళ్ళీ హైటెన్షన్ వైర్లు కాలువలు కాకుండా వరంగల్ హైవే 163 వరంగల్ హైవే కూడా మా భూమిలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ యాదాద్రి రోడ్డు విస్తరణ కార్యక్రమంలో కమాన్ నుంచి కూడా మళ్ళీ 4 లైన్ల రోడ్డుకి మా భూమి పోవడం జరిగింది. మళ్ళీ మోత్కూర్ రోడ్ కూడా మా దగ్గర నుంచి వెళ్ళడం జరుగుతుంది. విస్తరించడానికి అవకాశం ఉన్నది ఇప్పుడు. సో ఇన్నిసార్లు ఒకే గ్రామంలో మీరు భూములు తీసుకుంటే మళ్ళీ ఈ రీజనల్ లింక్ కూడా తీసుకొచ్చి 280 నుంచి 300 ఎకరాలు మీరు లాక్కుంటే మా దగ్గర వ్యవసాయం అనేది పూర్తిగా నీలమట్టం అయిపోతుంది. ఇప్పటికీ కొంతమంది 4 రైతులు చనిపోవడం జరిగింది ఈ విషయంలో. సో ఇంకా రైతులకి దినదినము వాళ్ళు నిద్ర లేకుండా ఎంతో బాధపడుతున్నారు. దయచేసి మేము రిక్వెస్ట్ చేసే ఒక్కటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మీరు డిమాండ్ చేసారో టీఆర్ఎస్ గవర్నమెంట్ ని దాని ప్రకారం మీరు అలైన్మెంట్ మార్చండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది చేయదు అని ఎలాంటి స్పష్టమైన హామీ లేకపోవడంతో వీళ్ళు దీన్ని హెచ్ఎండిఏకి అప్పేపి 2050 వరకు మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి మళ్ళీ కొత్త తీసుకురావడం అనేది పూర్తిగా అన్యాయం. ఎందుకంటే ఇదే కమిషనర్ గారి నుంచి హెచ్ఎండిఏ నుంచి 2031 వరకు మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ 2011లో రిలీజ్ చేసిరు. ఆ రిలీజ్ చేసిన ప్రకారం ఇది రీజనల్ రింగ్ రోడ్ అనేది గూడూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి ఉన్నది. దాన్ని ఎందుకు మీరు తుంగలో దొక్కిరు? 2031 మాస్టర్ ప్లాన్ ఏమైంది? మళ్ళీ 2050 మాస్టర్ ప్లాన్ ఎందుకు మీరు ముంగటి తీసుకొస్తున్నారు? అలైన్మెంట్ రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు మీరు మారుస్తున్నారు? తర్వాత ఈ విషయంలో మేము స్పష్టమైన హామీ కమిషనర్ గారి నుంచి కావాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మాటలు అన్ని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మౌనం వహించడం ఇది రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుంది. దయచేసి మా మల్లి కుమారెడ్డి గారిని కోమటిరెడ్డి గారిని మీరు రిక్వెస్ట్ చేసి ఒక్కటే, సార్ మీకు ఈ బాధలన్నీ మీకు తెలియంది కాదు, మీకు ఇవన్నీ తెలిసి మీరు దయచేసి దీని విషయంలో మీరు మాట్లాడండి, అలైన్మెంట్ మార్చండి, రైతులకు న్యాయం చేయండి. మీరు కనుక మారకపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యమం అనేది గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది.
ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మా ప్రాణాలు పోయినా కూడా మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము, మేము మాత్రం ఇవ్వము. ఈ దానికోసం ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధం.